వర్దా తుపాను ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటూ దడ పుట్టిస్తోంది. ఇప్పటికే 2 సార్లు దిశ మార్చుకుని తీవ్ర తుపానుగా మారిన వర్దా ఈ సాయంత్రం చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాతో పాటు చిత్తూరు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురుస్తుందని హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తుపాను తీరం వైపునకు తరుముకొస్తోంది. గంటకు దాదాపు 10 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకొస్తున్న తుపాను ఈ సాయంత్రం తీరం దాటనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్, ఒడిశా వైపు నుంచి గమనం మార్చుకున్న వర్దా తుపాను తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ పైన ప్రభావం చూపబోతోంది. ప్రస్తుతం ఈ తుపాను దిశ మార్చుకునే అవకాశం లేదని చెబుతున్న వాతావరణ శాఖ అధికారులు ఇది చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. 5 రోజుల నుంచి సముద్రంలోనే ఉన్నందున ఇది బలపడేందుకు ఆస్కారం ఏర్పడిందని, అయితే తీరం దాటే సమయానికి ఇది బలహీన పడుతుందని స్పష్టం చేస్తున్నారు. భూమి మీదకొచ్చే ముందే బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత అల్పపీడనంగా మారుతుందని చెప్తున్నారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తీరం వెంట 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో ఈ వేగం పెరగడంతో పాటు వర్ష ఉధృతి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తమిళనాడులోని తిరువల్లూర్, కాంచీపురం, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశంతో పాటు చిత్తూరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇక్కడ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. 4 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.